నమస్కారం. నమస్కారం గురుజీ. నమస్కారం స్వామి. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు సార్? నేను రాయకల్ నుంచి వచ్చిన సార్. రాయకల్ నుంచి గంగారెడ్డి సార్. నా పేరు గంగారెడ్డి గారు. మీరు ఏ సమస్యతో వచ్చారు సార్? నడుము నొప్పి సార్, సయాటికా. ఎంతకాలం నుంచి సఫర్ అవుతున్నారు సార్? 5-6 సంవత్సరాల నుంచి సఫర్ అవుతుంది సార్. ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తారు సార్. ఎట్లా మరి ఎక్కడ ఒడ్డు జారినట్టు కానీ ఏదైనా వ్యవసాయ పనుల్లో ఎఫెక్ట్ అయిందా? ఎఫెక్ట్ సార్ అది నాకు అనుకోకుండానే వచ్చింది సార్. ఈ వ్యవసాయం కొంచెం ఆవిడ పని చేసేట అనుకోకుండానే వచ్చింది సార్. కొంచెం ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకోలేదా? తీసుకున్నా సార్. జైచాల్ అయినా, కరీంనగర్, హైదరాబాద్ కూడా పోయినా సార్. ఎంఆర్ఐ చేయించిన, ఎక్స్రేలు చాలా తీసారు. ఎక్కడికైనా ఆపరేషన్ చేయాలా, అది డిస్క్ బల్బ్ అయింది, బల్జ్ అయింది, L4 L5 ప్రాబ్లం ఉంది. ఇది మీకు బొక్కారికి గ్యాప్ వచ్చి నరం అవుతుంది, ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్. ఎక్కడికి వెళ్ళినా ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్. ఎందుకంటే చాలా మంది మా వాళ్ళు, మా తమ్ముడు అవుతాడు రాయకల్ రాజురెడ్డి సార్. రాజురెడ్డి విజిటల్ స్కూల్ ఓనర్ రాయకల్ సార్. చెప్పండి ఇక్కడ నవాబ్పేటలో సాగునాడు గురించి చాలా మందికి చేసినట్టు ట్రీట్మెంట్ తప్పైంది. నాలుగు కూడా వాడిన మెడిసిన్ తప్పైంది. క్యాన్సర్ ఉండే, బ్రెయిన్ ట్యూమర్ ఉండేది. ఒక సైడ్ ఆపరేషన్ అయింది, మళ్ళీ రెండో సైడ్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేయాలి. ఇక్కడ చాలా మందు వాడిని తగ్గింది. మా తమ్ముడు రాజురెడ్డి సార్ చెప్పిన వాళ్ళు ఇక్కడ కోర్టు వచ్చిన సార్. ఇప్పుడు ఎట్లా ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? సార్ వచ్చిన ఇక్కడనే ఉన్నా 10 రోజులు అవుతుంది సార్. 10 రోజులు. మీ సిచ్యువేషన్ ఏంటి అప్పుడు సార్? కొంచెం రాకుండా ఉన్నా, ఎక్కువ ఉండే, ఇబ్బంది ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ద్వారా మాలిష్ చేసుడు ఇవన్నీ ట్రీట్మెంట్ ద్వారా తగ్గింది సార్. చాలా ఫ్రీ అయింది సార్. చాలా వెళ్ళిపోతున్నారు సార్. 10 రోజులు అయితే ఇవాళ వెళ్ళిపోతారు సార్. ఎట్లా మీ పరిస్థితి? సార్ బాగుంది సార్. కంప్లీట్గా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.